కోవూరు మండల కేంద్రంలోని స్థానిక మందబైలు సెంటర్లోని కుద్దూస్ పాషా రేషన్ షాప్ నెంబర్ 12 నందు పాత విధానంలోని రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందజేశారు. కూటమి నాయకులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో రేషన్ పంపిణీలో మార్పు తీసుకొచ్చి రేషన్ను ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే వచ్చి రేషన్ డీలర్లు సరుకులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నాయకులు అధికారులు సమన్వయంతో రేషన్ ప్రతి ఒక్కరికి అందించే విధంగా చూడాలని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ రేషన్ సరుకులు అందాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. కొత్త రేషన్ కార్డు కోసం ప్రభుత్వం అవకాశం కల్పించిందని, అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు కొల్లా సుధాకర్ రెడ్డి, స్థానిక ఎంఆర్ఓ నిర్మలానంద బాబా, సివిల్ సప్లై డీటీ బాలకోటమ్మ, టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మానవతా దృక్పథం కలిగిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది వరకు గత ప్రభుత్వంలో రేషన్ షాపులు తీసేసి వ్యాన్ల ద్వారా ఒక్కొక్క దగ్గర వాళ్ళ పనులు మానుకొని ఒకే రోజు వెళ్ళి అక్కడ వ్యాన్ దగ్గర పోయి తీసుకొని వచ్చుకునే ఆచారం ఆపేసి మనం ఇప్పుడు కొత్తగా రేషన్ షాపుల వద్దనే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏ రేషన్ షాప్లో అయినా కూడా అక్కడ ఉన్న లబ్ధిదారులు తీసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదొకటే కాకుండా మిగతా ఇప్పుడు ఎవరైతే 60 ఏళ్ల పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి వద్దే రేషన్ అందించాలి అని చెప్పి కూడా మన ప్రభుత్వం అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ లోకల్ నాయకులు, అధికారులు భాగస్వాములై ఈ కొత్త సిస్టమ్ అలవాటు అయ్యేదాకా ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా మీరందరూ చూసుకోవాలని చెప్పి స్థానిక నాయకులు అధికారులతో మాట్లాడి ఏమన్నా ఒడిదొడుకులు ఉంటే ఈ 2-3 నెలల్లో సెట్ చేసుకోవాలని చెప్పి ఏ రకంగా కూడా ప్రతి ఒక్కరికి రేషన్ అనేది అందాలి. అలా అందని విధానం ఉన్నప్పుడు ఫస్ట్ స్థానిక నాయకులకి కంప్లైంట్ చేయండి, అధికారులకు కంప్లైంట్ చేయండి. మీకు అక్కడ జరగకపోతే మండలాధ్యక్షుల దగ్గర తీసుకెళ్ళండి, అక్కడ జరగకపోతే ఎమ్మెల్యే దగ్గరికి రావచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా రేషన్ వాళ్ళకి ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా రేషన్ అందాలని చెప్పి కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కార్డుదారులు రేషన్ షాపుల్లో సరుకులు తీసుకోవచ్చు. అలాగే ఈ గత ప్రభుత్వం విధానాన్ని రద్దు చేసి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతి రేషన్ షాప్ దగ్గర ఇవి అందుబాటులో ఉంటాయి.